రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలు మనుగడ కోసం ఉచిత విద్యుత్ కావాలని కోరారు. కార్మికులకు ఇవ్వవలసిన 10% యారన్ సబ్సిడీ ఇవ్వాలని, వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలని వారు కోరారు. పాత పవర్లూమ్ పరిశ్రమకు సంబంధించిన పాత బకాయిలు కట్టాలని, ఇచ్చిన బిల్లులు వెంటనే మాఫీ చేయాలని అన్నారు. బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిలు వెంటనే ఏక మొత్తంలో ఒకేసారి చెల్లించాలని, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలకు కొత్త ఆర్డర్లు ఇవ్వాలని దీక్ష చేయడం జరుగుతుందని తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో ఉంది. ఈ సంక్షోభంలో బతుకమ్మ చీరలు బకాయిలు ఇవ్వకపోవడం వస్త్ర పరిశ్రమల కార్మికులకు ఉపాధి లేక కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరపున సీఎం రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ వెంటనే అమలు చేయాలని వారు కోరారు. వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఉపాధి కల్పించాలని అన్నారు. కార్మికులు ఆత్మహత్య చేసుకున్న వారికి ప్రభుత్వం వెంటనే తక్షణ పరిహారం చెల్లించాలని కోరారు. ఈ దీక్షా కార్యక్రమాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్, పార్లమెంటు కో కన్వీనర్ సంఘీభావం తెలపడానికి సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం, పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం, కాటన్ ఉత్పత్తిదారుల సంఘం, అసాముల సంఘం, డయ్యింగ్ అసాముల సంఘం ఈ దీక్షా కార్యక్రమాన్ని సంఘీభావం తెలిపారు. ఇక్కడ ఉన్నదో దాని ముందే మరి వాళ్లకు కనబడేటట్టుగా మేము ఇక్కడ కూర్చో ఉన్నాం. మరి కేటీఆర్ ఇక్కడ ఎమ్మెల్యే గారు నన్ను మా తల్లి అన్నది కానీ జన్మనిచ్చింది సిరిసిల్లనే అని మా నేతన్న సాక్షిగా అన్నాడు. మరి అయ్యా ఎమ్మెల్యే గారు మరి అసెంబ్లీలో ఒక్కసారన్నా సిరిసిల్ల గురించి ఎందుకు మాట్లాడతలేరయ్యా? సీరియలు ఇచ్చింది నువ్వే, మరి అది జీవో చేస్తేనన్నా మంచిగా బంగారం అని మేము బతుకుదు, అది జీవో చేయకపోతుంది అయ్యా. మరి చేసిన పనికన్నా పైసలు ఇవ్వకపోతుంది. మరి మా నేతా కార్మికులు ఇప్పటికి 10 మంది పద్మచారులు చచ్చిపోయారు. ఎలాగైతే పువ్వులు పూసి రాలిపోతాయో ఆ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ కనబడతలేవా కళ్ళు, మరి ఉన్న ఎమ్మెల్యే కనబడతలేవా కళ్ళు, ఇక్కడ ఉన్న నాయకులకు కనబడతలేవా కళ్ళు అని మేము ఈ విధంగా అడుగుతా ఉన్నాము. మరి అయ్యా మరి ఉచిత విద్యుత్తు ఎందుకు ఇస్తలేరు? మరి మేము భారతదేశంలో పానము కాపాడేది రైతన్న అయితే మానము కాపాడేది నేతన్నలం. మరి పానం గొప్పనా మానం గొప్పనా అంటే మానమే గొప్ప అని అన్న వాళ్ళు ఉన్నారు. మరి మానాన్ని కాపాడే మేము మరి ఈరోజు బజార్లో పడి ఈ రీతిగా కూర్చుండే దిక్కు తీసుకొచ్చినారు ప్రభుత్వం. ఏ ప్రభుత్వం ఉన్నా మరి నేతను మరి రైతులు 2 కళ్ళలాగా చూసుకోవాలని చెప్పి ఈరోజు పద్మశాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయ్యా మరి ఇంతమంది చనిపోతుంది, మరి మీకు ఎంతమంది చనిపోవాలి? మరి రాజకీయంగా నడుపుతామని చెప్పి ఒక నాయకుడు అంటాడు. అయ్యా వీళ్ళందరినీ మాకు ఎవరు ఓట్లేదు ఇక్కడ అని ఒక నాయకుడు అంటారు. మరి మేము ఓట్లకే పనిచేస్తామా? మరి మా ఓట్లే మీరు వినియోగించుకుంటారా? మమ్మల్ని ఎందుకు ఇట్లా పక్షపాతంగా చూస్తున్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా మరి ఇప్పటికైనా కళ్ళు తెలిసి ఇక ముందు ఎవరు దావకుండా మరి రైతులకు ఎలాగా ఇచ్చిర్రు మరి నేతలు కూడా అదే విధంగా ఇస్తే మేమందరం మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని పానల్లో పెట్టుకొని మిమ్మల్ని మళ్ళీ గెలిపించే ప్రయత్నాలు చేస్తాం. ఎందుకు మమ్మల్ని ఇట్లా వివక్షంగా చూస్తున్నారు అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఏమని చెప్తున్నాం. జై బోలో భారత్ మాతాకి.